ఒకప్పుడైతే నాన్న ఓడి, కానీ అది అబద్ధమని తెలిసాక, నాకొక పాప ఉందని తెలిసాక అదే నా జీవితం అయిపోయింది. ఇంకా మన ఊరిలో ప్రకృతి, గుడ్. ఇంకా అందమైన కవితలు. కవితలా? హావ్. అంటే చిన్నప్పుడు నేను రాసిన కవితలా? అయ్యా మహాప్రభు, కాదు కాదు, కానే కాదు. మనిషిని, మనసుల్ని, ఆలోచనల్ని కలిపి రాసే కవితలు. అవును, నువ్వింకా అలాంటి కామెడీ కవితలే రాస్తున్నావా? ఏదో మీ అంత కాకపోయినా. సరే, ఒక కవిత చెప్పు, ఇప్పుడు మనం ఉన్న ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు. వేళ కాని వేళలో లేనిపోని ఆశలతో, గమ్యమేటో తెలియని నడకతో, ఆకలిని మించి అలసట ఎరుగక, నడి రాత్రి కడలిని తలిపించే కన్నీళ్లతో, నీలోనే నీవేదో ఆలపించుతూ, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకొని అవ్యక్తపు ఊహలతో అలసి సొలసిపోతూ, దేనికోసమే మనసా పదే పదే దేవులాడుతున్నావు. బంధానికి బాట వేసుకోవాలనిపించినా బలవంతంగా మనసుని బందీ చేసుకుంటూ, నిన్ను నువ్వు ఒంటరివనుకుంటూ, నీ చెయ్యి పట్టుకొని నడవాలి అనుకుంటున్న నీవాడిని నలుగురి కోసం నానాయాతన పెడుతూ ఏం సాధించాలనుకుంటున్నావు మనసా? ఏం సాధిస్తావు? ఏం సాధించావు? ఎప్పటికైనా గాల్లోకి ఎగిరిన పక్షి గూటికే కదా చేరాలి. తన గుండెనే గూడు చేసి నీ రాక కోసం ఎదురు చూస్తున్నా నీ రోమియో గురించి ఆలోచించు జూలియట్. వావ్, సూపర్. నా మనసు, నీ మనసు, నన్ను అడిగే ప్రశ్నల్ని బాణాల్లాగా నా మీదకి బానే సంధించావు రోమియో. సరే, నీకిష్టం లేనివేంటి? నువ్విలా నాకు దగ్గరగా ఉండటం. అబద్ధం. నీ నవ్వు, నువ్వు చేసే అల్లరి, నా కోసం నువ్వు చేసే తెగింపు, నా మీద నీకున్న ప్రేమ, ఎవరి మాట వినకపోవడం. నువ్వు అబద్ధాలు కూడా ఇంత బాగా ఆడతావని ఇప్పుడే అర్థమైంది. భారీ, మరి నీకేమిష్టం? ముందు ఇష్టం లేనివి చెప్తాను. మనిద్దరి మధ్య దూరం, నీ మనసులో ప్రేమ నోరు దాటి మాట రూపంలో బయటికి రాకపోవడం, అన్నిటికీ మించి నీ కళ్ళు. నీ చూపులకు అర్థమేంటో నాకు అంతు పట్టదు. హరి, నీకిష్టమైనవేంటి? నేను ఎక్కువగా ఇష్టపడేది నీ కళ్ళని. ఎందుకంటే నీ చూపులకు అర్థమేంటో నాకు అంతు పట్టదు. కానీ నాకేంటో నా మీదున్న ప్రేమని నన్నే అర్థం చేసుకోమని చెప్తున్నట్టు అనిపిస్తాయి. నీలో ఉన్న ప్రేమని నేనెంతో ఇష్టపడతాను. అనుక్షణం నీతోనే ఉంటే
నాకేమవుతుందో అనే ఆలోచిస్తావు. అంత ప్రేమని బయటికి రాకుండా దాచడం కూడా గ్రేటే కదా. నేను అన్నిటికంటే ఎక్కువ ఇష్టపడేది మన మధ్య దూరాన్ని. ఈ దూరమే లేకుంటే మనం ఇంత దగ్గరగా ఉండే వీలుండేది కాదు కదా. ఒక్క నిమిషం యశోద. హలో. ఈసారి నా వేట నుండి నువ్వు తప్పించుకోలేవు యశోదా. సరే. అమ్మా బస్ రెడీ, రావాలి. హరి, బస్ రెడీ అయిందంట. రావాలి రావాలి, నేను మళ్ళీ సరే, చేస్తాను. త్వరగా ఎక్కండమ్మా, ఎక్కండి. ఇప్పటికే లేట్ అయింది, త్వరగా ఎక్కండమ్మా. ఏంటి యశోద? ఏం లేదు. అవును, ఎండమావిలో నవ వెళ్తుందా హరి? పోనీ ఇది చెప్పు, చుక్కలు కూడా వెక్కిరిస్తాయా? దేవకన్యని ఎప్పుడైనా చూసావా? ఇవన్నీ నాకు బాగా దగ్గరైన పదాల్లా అనిపిస్తున్నాయే. ప్రేమంటే రాధాకృష్ణలదే కదా. దేనికోసం వెతుకుతున్నావు? దీనికోసమేనా? నువ్వు చదివేశావా? ఎప్పుడో. సరే, నువ్వు చెప్తే కూడా వినాలనుంది, చెప్పు. అంతకన్నా అదృష్టం. కానీ నేను చెప్పాలంటే మన చుట్టూ ఎవ్వరూ ఉండకూడదు. మనం కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఉండాలి. అవునా? అది కూడా అనుకో, అయిపోతుంది. నీ ప్రపంచంలోకి నన్ను కూడా తీసుకుని వెళ్ళు. నువ్వు కూడా కళ్ళు మూసుకో. నా ప్రపంచంలోకి నువ్వు కూడా రావాలిగా. దర్శనమే మధుర క్షణమే, నీవు నేను ఇక మనమే, మనసున మోగే మంగళనాద స్వరమే, నాదాక నిన్ను నడిపింది ప్రేమే, నువ్విలా జతగా నడిచే ప్రతి అడుగు పూలవనమే, నీతో పరిచయమే పరిచయమే, నీ
మరమే ఇక నీ ఓ ప్రతి నిమిషం పరవశమే. యశోద, నేను నీకోసం ఒక కవిత రాస్తాను. ఆ రాయి హరి. యశోద, చూడొద్దు. చూడొద్దని చెప్పానా? యశోద, రాసేసాను, అయిపోయింది. చెప్పు హరి. ఉప్పులు కుప్ప వయ్యారి బామ్మ నా మరదలు పిల్ల మాట్లాడుతుంది చిలకమ్మల, పాట పాడుతుంది కోయలమ్మల, గొడవ పడుతుంది కాకమ్మల, అల్లరి చేస్తూ గెంతుతుంది జింక పిల్లల. మొత్తానికి నా మరదలు కోతిపిల్ల. నన్నే కోతి పిల్లంటావా? హరి ఆగు. నన్నే కోతంటావా? ఆగు హరి, ఆగు. చెప్పు హరి. నిశీదిలో ఉషోదయంలా నువ్వొస్తావని, వెన్నెలై మండిన వేదనతో నే కలువ పువ్వులా కలతపడుతుండగా, వీడిన మబ్బుల నడుము నుండి వేగు చుక్క నన్ను వెక్కిరించగా, ఎండమావిలో నావల నిట్టూర్పునే తెరచాపలా చేసుకుని, నేల ఉన్నంత వరకు, నెలవంక ఉన్నంత వరకు నీ మనసులో నా మీద ప్రేమ కోసం అక్షర లక్షలు జపించగా, మసకబారినప్పుడు కనిపించే మణికత వర్ణంలా, మనసుకు హాయినిచ్చే మయూరిలా, ప్రకృతే కీరవాణి రాగాన్ని ఆలపిస్తూ ఉండగా, మెరుపు తగిలి భూమికొచ్చిన దేవకన్యలా, వెన్నెల ఒడిలో ఉదయించే నిండు జాబిలిలాగా, ఉదయాన్నే స్తుతించే గాయత్రీదేవి స్తోత్రం నీ రూపమై వచ్చినట్టు నా మనసు వాకిలిని తెరిచావే అందాల మేఘమాల. నీ పాదం మోపిన చోట కాదా ప్రయాగ, నీ తనువును తాకంగా చిరుగాలికి రాదా మైమరుపు, అనురాగాన్ని కురిపించే నా రుక్మిణీదేవివి నువ్వే, ప్రేమగా అలకబూనే నా సత్యభామవి నువ్వే. నీ పెదవిపై చిరునవ్వు నేను రాసే పల్లవిగా మారగా, దాని భావం భాగ్యం భాగ్యం, ప్రాణం ప్రణవం నీవే కథ సఖీ. ఏ సేవతో నిన్ను మెప్పించాలి, రాతని ప్రేమతో మెప్పించిన శ్రీకృష్ణుని వలెనా? ఇట్లు నీ ప్రేమ కోసం ఎదురు చూసే ఓ బాటసారి. అమ్మాయి అచ్చ తెలుగు సాంప్రదాయ సుందరి, సౌభాగ్య లక్ష్మి పోలిక. అబ్బాయి మాటకారి మోహనాంగుడే మరి, తానున్న చోటే వేడుక. చూసేటి కళ్ళకెంత చూడముచ్చట, ముద్దైన జంట వీరట. ప్రేమన్న ఊహ కూడా లేదు ఇచ్చట, ఉందల్ల స్నేహమేనట. జతగూవలైరువురేవున కొనసాగింది ఇరువురి పరిచయం. బల్లే 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 పాడిందిలే ఈ రెండు మనసుల కోరిక. మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే అలగల కేరళ వేదిక. ఇంతకంటే గొప్పగా ఎలా చెప్పాలో నాకు తెలియదు యశోద.
మరు జన్మపై ఆశ లేదు, గత జన్మ జ్ఞాపకం లేదు. ఈ జన్మకి నా జీవితం నీతోనే. నా కోరికని మన్నించి దేవతవవ్వు యశోద. నీ గొప్ప ప్రేమ లేకపోయి ఉంటే ఈ దేవత ఎప్పుడో సమాధి అయిపోయి ఉండేది హరి. నా గతమేంటో నాకు తెలిసి నా పాప నాకు దక్కిన మరుక్షణం నీ ముందు నేను తల వంచుతాను. అప్పుడు తాళి కట్టి నిన్ను తలెత్తుకునేలా చేసి మా ఇంట్లో నేను నీ కుడికాలు పెట్టిస్తాను. నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం, నీ తోడు లేకుంటే వేసంగి వనవాసం. ఆ రామ సీత నా ప్రేమ గీత, నువ్విలా జతగా నిలిచి నా కలలు పండెనంట. దర్శనమే మధుర క్షణమే, నీవో నేను ఇక మనమే. ఐ లవ్ యూ యశోద. దర్శనమే మధుర క్షణమే, లవ్ యూ టూ హరి. సునమోగే మంగళనాద స్వరమే. నాలో మై మరపు నాకే కనుసైగ చేస్తే ఇలా ప్రాయం పరదాలు తీసి పరుగందుకుంటే ఎలా నాలో నాకే ఏదో తడబాటే. పాత పూల గాలి పాడుతుంటే లాలి, కొత్త జన్మలాగా ఎంత చక్కగుందే. చందమామ జారి చెలిమిలాగా మారి గోరు ముద్ద నాకే పెట్టినట్టు ఉందే. నన్ను గారం చేసే పాటసారి ఎవరివోయి. నా స్వరం నన్నే కొత్తగా ఓయ్ అని పిలిచే తరుణం. ఇలా ఈ క్షణం సిరై మారితే లిఖించాలి జ్ఞాపకం. నువ్వు నన్ను చూసే చూపు నచ్చుతోంది, నెమలిపించమల్లే నన్ను తాకుతోంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హరి. నువ్వు రాత్రంతా పడుకోలేదా? ఒక్క క్షణం కునుకు తీసినా రాత్రి దీని ప్రాణాలు గాల్లో కలిసిపోయుండేవి. ఛ! ఎందుకు పడుకోలేదు? ఆ, నేను పడుకొని అటు ఇటు తూలితే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా. మరి ఇంతలా ప్రేమించడం అవసరమా హరి? కొలతలేసుకొని ఎలా ప్రేమిస్తాం యశోద? నిన్ను ఇలా చూస్తూ ఇంతసేపు నా లైఫ్లో ఎప్పుడూ ఉండలేదు తెలుసా. ఇది నాకు మెమరబుల్ జర్నీ. నాకు కూడా హరి. అవును హరి, నాకు తెలియకుండానే నేను ఈ భుజం మీద వాలిపోయి మెల్లగా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు గాలికి నా మొహం మీదకి వస్తున్న ముంగురుల్ని నీ చూపుడు వేలతో చాలా జాగ్రత్తగా సరిచేశావు. అప్పుడప్పుడు నీలో ఉన్న ప్రేమని, కేరింగ్ని చూశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ క్షణంలో నీ ప్రేమ మీద గౌరవం పెరిగింది. కళ్ళు తెరవాలని ఉన్నా నీ ప్రేమని చూసి నేను ఎక్కడ దొరికిపోతానో అనిపించింది.
నా మీద ఎన్ని నిందలు పడ్డా ఎవరెన్ని మాటలన్నా ఆఖరికి అత్తయ్యని కూడా ఎదిరించి నీ ప్రేమని నాకు పంచుతున్నావు హరి. నీ ప్రేమ నాకు కావాలి హరి. అంతకంటే ముందు నేనేంటో నా గతం ఏంటో తెలుసుకోవాలి హరి. రావాలమ్మా రావాలా, తనుకొచ్చింది, దిగేవాళ్ళు రావాలా. సరే పద. రణమ్మా త్వరగా రండి. ఎటు హరి? అటు వెళ్దాం. ఏంటి దాక్షాయిని, ఈ ఏడవడం ఆపవా? నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే మీరింత నింపాదిగా ఎలా ఉండగలుగుతున్నారు? రోజు రోజుకి నా కొడుకు జీవితం ఏమైపోతుందోనన్న భయం నాకు ఎక్కువైపోతుందండి. వాళ్ళిద్దరూ ఊరికి వెళ్లారే కాని అసలు వాళ్ళక్కడే పెళ్లి చేసుకునొస్తే ఏం చేస్తాం మనం? దాక్షాయిని, నువ్వేం కంగారు పడకు, నువ్వేం భయపడకు. వాడు మనకు చెప్పకుండా పెళ్లి చేసుకోడు. మీకేంటండి అంత నమ్మకం? వాడు నిజంగా మనకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడు. అసలు ఆ రామయ్య తండ్రి జానకమ్మలు నీకెలా తెలుసు? రామయ్య తండ్రి జానకమ్మలు విజయనగరం దగ్గర కోటలో పనిచేసేవారు. ఆ ఊరిలో పెద్ద జమీందారు కూతురివి నువ్వు. వాళ్ళిద్దరూ నిన్ను ఆస్తి కోసం అక్కడి నుండి ఎత్తుకుని వచ్చేశారు. అంతేకాదమ్మా, ఆ జమీందారికి ఒక మగబిడ్డ కూడా ఉన్నాడు. తాత, ఆ ఊరి పేరేంటి? గణపతి నగరం బాబు.